రష్ తోయడము లేకుంటే హార్ష్గా మాట్లాడడం అవన్నీ కరెక్ట్ కాదు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి. వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గురి చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు, ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు. అది కాపాడుతాం. అవన్నీ మాట్లాడదామా, రాజకీయాలు ఇక్కడ వద్దు. నేను క్లియర్గా చెప్పాను, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి అవన్నీ అవన్నీ పెడుతున్నాం. నాట్ ఓన్లీ లడ్డూకి ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటాను. తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం, ప్రాసెస్ ఎట్లుండాలి అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తాం. Tirumala is Laddu and Laddu Prasadam is Tirumala. For the devotees, there's faith and confidence to be restored back. All the steps that are being taken this Brahmotsavam, do you think this will entrust their confidence back in them? Yes, 100%. God is a powerful God. Nobody can do any harm to him. He will protect himself. And also he will, anybody does any harm, he is there to look after. So I am appealing all devotees on behalf of Balaji, on trust, not God, on trust. We will do our best for the service. We won't tolerate any impurity or you can name anything. We will protect the sanctity and purity of Balaji. That is our commitment, that is our love. That I am appealing all of you. You trust on us, we will commit for this. Thank you.